హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో హోపోనోపోనో అతి పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్. ఈ టెక్నిక్ను ఉపయోగించి మీ రిలేషన్షిప్లో ఉన్న ప్రాబ్లమ్స్ని హీల్ చేసుకుని మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా చేసుకోవచ్చా అంటే 100% పాసిబుల్. మరి ఎలాగా అన్న విషయాన్ని ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా ఫాలో అవ్వండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఎస్పెషల్లీ హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా హోపోనోపోనో నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో అర్థం చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఇక టాపిక్లోకి వెళ్తే, హోపోనోపోనో ద్వారా దేనినైనా హీల్ చేయొచ్చు. అది మనీ పరంగా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు. ఏ ప్రాబ్లం అయినా సరే హోపోనోపోనోను ఉపయోగించి హీల్ చేయొచ్చు. మరి రిలేషన్షిప్ గురించి ఎలా అప్లై చేయాలి హోపోనోపోనోన్ అంటే చాలా సింపుల్. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే పదాలకున్న పవర్ అంతా ఇంత కాదు. ఎందుకంటే దానిని గనక ఫస్ట్ రిలేషన్షిప్ గురించి ఉపయోగించాలి అంటే ఫస్ట్ హీల్ అవర్ సెల్ఫ్. గుర్తుపెట్టుకోండి, అంటే హీల్ యువర్ సెల్ఫ్ అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. అవతల వ్యక్తిలో ఉన్న లోపాలను వెతుకుతూ వాళ్ళలో ఏదో ప్రాబ్లం ఉంది అని రిలేషన్షిప్ను పోగొట్టుకునే చాలా మందికి చెప్పే ఒక చిన్న సింపుల్ టెక్నిక్. ముందు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. హీల్ చేసుకోవాలంటే ముందు అవతల వ్యక్తి పైన మీకు ఉన్న నెగటివ్ భావాలను తొలగించాలి. ఎలా అంటే రెగ్యులర్గా హోపోనోపోనోని అప్లై చేస్తుంటూ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీరు ప్రతిరోజు వీలైన సార్లు చెప్పుకున్నారు అంటే, ఎన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు చెప్పుకున్నారంటే ముందు మీరు హీల్ అవుతారు. ఆ తర్వాత అవతల వ్యక్తి, అది హస్బెండ్ అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, ఎవరైనా ఏ రిలేషన్షిప్ అయినా సరే అవతల వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ని తలచుకుంటూ చూడండి. అందరూ చేసే అతి పెద్ద తప్పు ఎప్పుడు అవతల వాళ్ళలో ఉన్న నెగటివ్స్ తలుచుకుంటూ వాయే పదే పదే ఫీల్ అవుతూ వాళ్ళు నాతో సరిగ్గా లేరు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. అది కాదు. కరెక్ట్గా ఫాలో అవ్వాల్సింది ప్రతి ఒక్కరిలోని పాజిటివ్స్ ఉంటాయి. ఆ పాజిటివ్స్ని తలుచుకుంటూ హోపోనోపోనోని అప్లై చేయండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళే మారి మీ దగ్గరికి వస్తారు. ఇది 100% వాస్తవం. ఫస్ట్ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ రెగ్యులర్గా, అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం కోసం రెగ్యులర్గా ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పుకుంటూ అవతల వ్యక్తి గురించి కూడా వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ని తలుచుకుంటూ ఫీల్ అవుతూ చెప్పండి ఈ హోపోనోపోనో 4 సెంటెన్సెస్. అతి తొందరలోనే, అతి కొద్ది రోజుల్లోనే చాలా మార్పు చూస్తారు. ఇక ఒక పర్టిక్యులర్ పర్సన్ కోసం హోపోనోపోనో ఎలా అప్లై చేయాలి హీల్ చేయడానికి మీ రిలేషన్షిప్ అంటే, ముందు ఆ పర్సన్ ఐడెంటిఫై చేయండి. ఎవరు ఆ పర్సన్? ఓకే. ఆ పర్సన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక కొద్దిసేపు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు. అది వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. ఐడెంటిఫై చేశారు. ఈవెన్ ఆఫీస్‌లో బాస్ కూడా అయ్యుండొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఐడెంటిఫై చేసిన తర్వాత కొద్దిసేపు కూర్చోండి ఒక ప్లేస్‌లో. అది రాత్రి కానీ, మార్నింగ్ కానీ, ఏ టైం అయినా సరే కొద్దిసేపు కూర్చొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. అంటే కామ్ డౌన్. మనసును ప్రశాంతంగా పెట్టుకొని 3-5 నిమిషాలు ఆ పర్సన్‌ని తలుచుకుంటూ, అంటే ఆ పర్సన్ మీతో చాలా చక్కగా ఉన్నారు. మీరు ఆ పర్సన్ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారని ఫీల్ అవుతూ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే 4 సెంటెన్సెస్‌ని మంచి ఫీల్‌తో చెప్పండి. 3-5 మినిట్స్. గుర్తుపెట్టుకోండి. ముందు ఇమ్మీడియేట్‌గా ఆ పర్సన్ పైన మీకున్న నెగెటివ్ భావన, నెగెటివ్ ఎమోషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇది 100% నిజం. ఇది గనక మీరు రెగ్యులర్‌గా అప్లై చేశారు అంటే ఆ మార్పు అనేది మీరే అతి తొందరలోనే చూస్తారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అవతల వ్యక్తి గురించి హోపోనోపోనో అప్లై చేసేటప్పుడు రిలేషన్‌షిప్ బాగోవాలని ఇక్కడేదో మీరేదో తప్పు చేశారని కాదు. గుర్తుపెట్టుకోండి. ఏదో మీరేదో తప్పు చేశారు, మిమ్మల్ని ఏదో మీరు క్లీన్ చేసుకుంటున్నారని కాదు. అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, మీ ఇద్దరి మధ్యన రిలేషన్‌షిప్‌కి అడ్డు వచ్చే చాలా బ్లాక్స్ ఉంటాయి. కొన్ని మీకు తెలియనివి కూడా ఉంటాయి. కొన్ని తెలిసి కూడా చేసే తప్పులు కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే క్లియర్ అవుతాయి. అంటే ఆ అడ్డంకులు తొలగిపోతాయి ఈ హోపోనోపోనోని అప్లై చేయడం వల్ల. ఇందులో వాళ్ళేం తప్పు చేశారు, మీరేం తప్పు చేశారు అన్నది మ్యాటర్ కాదు. లోపట ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి. అది కదా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫీల్ అంటే అక్కడ ఆ ఫీల్ అనేది
వాళ్ళు తప్పు చేశారు, నేను తప్పు చేశాను కాబట్టి ఇవింత ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవాలి, ఈ నెగెటివ్స్ పోవాలి అని కాకుండా మధ్యలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి అని ఫీల్ అవుతూ చేశారనుకోండి, హోపోనోపోనో అనేది రిలేషన్‌షిప్ గురించి చాలా బాగా పనిచేస్తుంది. ఇలా గనక ప్రతిరోజు 2-5 నిమిషాలు గుర్తుపెట్టుకోండి. అది 3-5 మినిట్స్ అవ్వచ్చు, 2-5 మినిట్స్ అవ్వచ్చు. రిపీటెడ్‌గా వీలు దొరికినప్పుడల్లా ఆ పర్సన్‌ని తలుచుకుంటూ గనక మీరు హోపోనోపోనో చేశారు అంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అందులో ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెబుతా. ఎప్పుడైతే అవతల వ్యక్తికి మీరు మెసేజ్ పెట్టేటప్పుడు కానీ, లేదంటే అవతల వ్యక్తితో మీరు మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు కానీ, లేదంటే అవతల వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడే టైం వస్తుంది చూసారండి. అంటే మెసేజ్ పెట్టే ముందు, కాల్ చేసే ముందు, లేదంటే అవతల వ్యక్తితో కలిసే ముందు, ఎస్పెషల్లీ ఇంట్లో వైఫ్ కానీ, హస్బెండ్ కానీ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే ముందు గనక మంచి ఫీల్‌తో, ఒక అద్భుతమైన ఫీల్‌తో ఒక 5 మినిట్స్ ఎక్కడైనా ఆగి, మీ ఇంటి దగ్గర సెల్లార్‌లో ఆగండి. పర్వాలేదు. రోడ్డు పైన బండి దగ్గర ఆగండి. లేదా క్యాబ్‌లో ఇంటికెళ్తున్నారు. ఒక్క 5 మినిట్స్ టైమ్ స్పెండ్ చేసి వాళ్ళని తలుచుకుంటూ ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పి ఇంటికి వెళ్ళండి. అని చెప్పి కాల్ చేయండి. అని చెప్పి మెసేజ్ పెట్టండి. ఎంత డిఫరెన్స్ వస్తుందో మీకు తెలుస్తుంది. సీరియస్‌లీ చాలా అద్భుతమండి. హోపోనోపోనోకున్న పవర్ అంతా ఇంత కాదు. అదొక రకమైన అద్భుతమైన హీలింగ్ టెక్నిక్. దీనిని మనం ఎంత అద్భుతంగా ఉపయోగించుకోగలుగుతామో మంచి ఫీల్‌తో అంత అద్భుతమైన రిజల్ట్స్‌ని చూడగలుగుతాం. నిజం చెప్పాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్‌లో టెక్నిక్స్ అప్లై చేసేవాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని మ్యాచ్ చేసుకోవడం, ఈ రిలేషన్‌షిప్‌ని హీల్ చేసి అద్భుతమైన రిలేషన్‌షిప్‌లో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే, మనం పాజిటివ్‌గా ఉండాలి అంటే, మన సరౌండింగ్ కూడా అద్భుతంగా ఉండాలి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్. అవునా? కాదా? ఒక్కసారి ఆలోచించండి. అందుకే రిలేషన్‌షిప్ గురించి హోపోనోపోనో అప్లై చేయడం అనేది చాలా చాలా అద్భుతం. ఇది ఎంత పర్ఫెక్ట్‌గా మీరు అర్థం చేసుకొని, ఎంత ఫీల్‌తో మీరు చేస్తారో అంత అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కాకపోతే అక్కడ మీరు చెయ్యాలి అనే తపన, రెగ్యులర్‌గా చెయ్యడం, ఒక ఫీల్ నేను చెప్పాను కదా! వాళ్ళతో మాట్లాడే ముందు, కాల్ చేసే ముందు, మెసేజ్ పెట్టే ముందు చేసి చూడండి. ట్రై చేసి చూడండి. రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఇందులో ఇంకొక అద్భుతమైన టెక్నిక్. రిలేషన్‌షిప్ ఇంకా బాగా బిల్డ్ అవ్వాలి, ఫాస్ట్‌గా స్ట్రాంగ్‌గా అవ్వాలి అంటే హీల్ యువర్ సెల్ఫ్. అంటే మీరు కామ్‌గా ఉంటున్నట్టు, వాళ్ళ పట్ల మీరు చాలా మంచి ఫీల్‌తో అంటే అవతల వ్యక్తి చెప్పేది మీరు పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే మనల్ని మనం హీల్ చేసుకోవడం అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం. అవతల వ్యక్తిలో ఉన్న నెగెటివ్స్ కాకుండా మిమ్మల్ని హీల్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు అవతల వ్యక్తిని తలుచుకుంటూ మీరు చాలా కూల్‌గా, కామ్‌గా అవతల వ్యక్తిని మీరు మంచి పాజిటివ్ వేలో చూస్తున్నట్టు చెప్పుకుంటూ కూడా హోపోనోపోనో చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నట్టు కూడా పనిచేస్తుంది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నమ్మండి, ఫాలో అవ్వండి. సూపర్ డూపర్ అద్భుతమైన టెక్నిక్ ఈ హోపోనోపోనో అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.